నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇరుగు పొరుగు పొత్తు ఉంటే ఇల్లు పదిలమంటారు. కానీ గత కొంతకాలంగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే భారత చైనాల మధ్య ఆ పొత్తు ఎండమావిలాగే కనిపించింది. అయితే ఇప్పుడు గాలి మలుపు తిరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ డ్రాగన్ దేశం తన పంతాను మార్చుకుంటుందా? అవసరం ఉన్నప్పుడు అప్ప, అవసరం తీరాక దుప్ప అన్న చందంగా కాకుండా భారత్తో నిజమైన స్నేహం కోరుకుంటుందా? చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చెడి స్నేహం చేసే కంటే కలిసి ప్రయాణం చేయడం మేలు అన్నట్లుంది ప్రస్తుత చైనా తీరు. సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వే డ్రాగన్ ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపిస్తోంది. అటు పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ ప్రపంచ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ వంటి శక్తివంతమైన దేశంతో వైరం కంటే స్నేహమే శ్రేయస్కరమని బీజింగ్ భావిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. బీజింగ్లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ ఒక కీలక వేదికగా మారింది. ఇక్కడ జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్పై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్ చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా భావించకూడదని ఆయన పిలుపునిచ్చారు. భారత్ చైనాలు పరస్పరం పోటీదారులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలని, రెండు దేశాల మధ్య ఉన్న విభేదాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువని చైనా గుర్తించింది. సరిహద్దు వివాదాల నీడలో సంబంధాలను నలగనివ్వకుండా సహకారం వైపు అడుగులు వేయాలని వాంగ్ యీ ఆకాంక్షించారు. చైనా వ్యూహంలో ప్రధానమైన అంశం గ్లోబల్ సౌత్. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలో భారత్ చైనాలు రెండు అతిపెద్ద శక్తులు. ఐక్యమత్యమే మహాబలం. ఈ సూత్రాన్ని వాంగ్ యీ నొక్కి చెప్పారు. ఆసియా ఖండంలో ఈ రెండు దేశాలు కలిస్తే ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మన మధ్య లోతైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, చరిత్రలో మనం ఎన్నోసార్లు కలిసి పనిచేశామని గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న తరుణంలో ఆసియా శక్తులు ఏకం కావడం అవసరమని చైనా భావిస్తోంది. అవసరం ఉన్నప్పుడే అప్పలస్వామి గుర్తొస్తాడు అన్నట్లుగా అమెరికా, పాశ్చాత్య దేశాల ఒత్తిడి పెరుగుతున్న వేళ చైనాకు భారత్ మద్దతు అవసరంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం చమురు ధరలపై, వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్తో సత్సంబంధాలు ఉంటేనే ఆసియాలో స్థిరత్వం ఉంటుందని డ్రాగన్ దేశం విశ్లేషిస్తోంది. అయితే భారత్ మాత్రం ఎప్పుడూ ఒకటే మాటపై ఉంది. సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఢిల్లీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రపంచ గమనాన్ని మార్చగలిగే శక్తి ఉన్న రెండు దేశాలు హిమాలయాల సరిహద్దుల్లో మంచు కురిసిన, దౌత్య మార్గాల్లో వేడి పుట్టించగల అగ్రరాజ్యాలు. అవే భారత్, చైనా. గత కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాలు, విభేదాలతో సతమతమైన ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు మళ్లీ స్నేహమేఘాలు కనిపిస్తున్నాయి. కేవలం పొరుగు దేశాలుగానే కాకుండా ఆసియా ఖండపు పునరుజ్జీవానికి ఈ రెండు దేశాల కలయిక ఒక చారిత్రక అవసరమని దౌత్యవేత్తలు నొక్కి చెబుతున్నారు. పొరుగు దేశంతో విభేదాలు ఉన్నంతకాలం ఏ దేశం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. విభజన వినాశనానికి దారితీస్తే సహకారం సమృద్ధిని తెస్తోంది. భారత్ చైనాల మధ్య పరస్పర విశ్వాసం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక ఆర్థిక శక్తి. ఆసియా ఖండం ప్రపంచానికి నాయకత్వం వహించాలంటే ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య సహకారం అత్యంత కీలకం. విభజన ఘర్షణలు కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఆసియా పునరుజ్జీవన ఆశయానికి విరుద్ధంగా మారుతాయి. గతంలో జరిగిన ఘర్షణల వల్ల రెండు దేశాలు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కొంత నష్టపోయాయి. కానీ ఇప్పుడు ఆ స్థితి మారుతోంది. ఒకప్పుడు యుద్ధ వాతావరణం కనిపించిన సరిహద్దుల్లో ఇప్పుడు దౌత్య చర్చల ఫలాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పడం ఒక సానుకూల పరిణామం. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా మార్పులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. చెడిపోయిన బంధాన్ని అతికించడం కష్టం కావచ్చు, కానీ అతుక్కున్న బంధం ఇచ్చే బలం అపారం. దెబ్బతిన్న దౌత్య సంబంధాలను మళ్లీ సరిదిద్దుకోవడం అంటే ఆసియా భవిష్యత్తును భద్రపరచుకోవడమే.
సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నాక తదుపరి లక్ష్యం సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం. సాంకేతికత, అంతరిక్షం, తయారీ రంగం, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సమస్యలపై భారత్ చైనా కలిసి పనిచేస్తే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 3/4 ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. కాబట్టి వీరి మధ్య కుదిరే ఒప్పందాలు ప్రపంచ మార్కెట్ను శాసిస్తాయి. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దమని ప్రపంచం నమ్ముతోంది. అయితే ఇది సహకారం కావాలంటే భారత్ చైనా మధ్య సహకార వంతెన బలంగా ఉండాలి. ఒక దేశం మరొక దేశాన్ని అణగదొక్కాలని చూడకుండా ఒకరి ఎదుగుదలలో మరొకరు భాగస్వాములైనప్పుడే ఆసియా పునరుజ్జీవనం సాధ్యమవుతుంది. ఇప్పుడు రెండు దేశాలు అదే దిశగా కట్టుబడి ఉన్నాయని ప్రకటించటం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావించవచ్చు. గతేడాది ఆగస్టులో టియాన్జిన్ వేదికగా జరిగిన సమావేశం భారత్ చైనా సంబంధాల్లో ఒక కీలక మలుపుగా నిలిచింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల ఆ భేటీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన ఆ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ తర్వాత కజాన్ వేదికగా జరిగిన పరిణామాలు ఈ బంధాన్ని మరింత దృఢపరిచాయి. రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య కుదిరిన మహా ఏకాభిప్రాయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమలవుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం నుంచి దౌత్యపరమైన లోపాలను సరిదిద్దుకోవటం వరకు ప్రతి అడుగు ఆచీతూచీ పడుతోంది. మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతులు గడప దాటాలి. అగ్రనాయకుల మధ్య కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో అమలు కావడం ఈ దౌత్య విజయంలో ప్రధాన అంశం. రాజకీయ చర్చలు ఒక ఎత్తైతే ఆర్థిక సంబంధాలు మరో ఎత్తు. వాంగ్ యీ తెలిపినట్లుగా భారత్ చైనా మధ్య వాణిజ్యం ప్రస్తుతం పీక్ లెవెల్ చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలు ఉన్నప్పటికీ ఈ రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో పరస్పర సహకారం పెరిగింది. గ్లోబల్ సప్లై చైన్లో భారత్ చైనా భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ ఉత్పత్తులకు చైనా మార్కెట్లో, చైనా పెట్టుబడులకు భారతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నప్పుడు విభేదాలు పక్కన పెట్టి చేతులు కలపడం ఉభయ దేశాలకు లాభదాయకంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాటల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టియాన్జిన్ సమావేశం తర్వాత భారత్ పట్ల చైనా సానుకూల ధోరణితో ఉందని ఆయన స్పష్టం చేశారు. కజాన్ సదస్సులో నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ఆసియా శతాబ్దపు స్వప్నాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటూనే మరోవైపు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని నిర్ణయించుకోవటం ఒక పరిణతి చెందిన దౌత్య నీతికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. ముళ్ళు తీస్తేనే దారి సుగమం, పాత పగలు వీడితేనే ప్రగతి సాధ్యం అన్నట్లు గతాన్ని విస్మరించలేకపోయినా భవిష్యత్తు కోసం వర్తమానంలో సర్దుబాట్లు చేసుకోవడం ఇరు దేశాలకు తప్పనిసరి. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచ వేదికపై గ్లోబల్ సౌత్ దేశాల గొంతుగ్గా భారత్ తన ముద్ర వేస్తోంది. వచ్చే ఏడాది అంటే 2027లో ఈ బాధ్యతలను చైనా అందుకోనుంది. ఈ కీలక తరుణంలో భారత్ సహకారం చైనాకు అత్యంత అవసరం. అందుకే వాంగ్ యీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చైనా ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం భారత్ వైపు స్నేహహస్తం చాచుతోంది. ఒకప్పుడు అప్రతిహతంగా దూసుకుపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా అక్కడ రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం పెరిగిపోయాయి. దీనికి తోడు అమెరికా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలు చైనా టెక్నాలజీ, వాణిజ్య రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అప్పు చేసి పప్పుకూడు తిన్న చైనా కంపెనీలు ఇప్పుడు దివాళా అంచున ఉన్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న ఈ పోరు వల్ల చైనా మిత్రదేశమైన రష్యాపై ఆంక్షలు పెరిగాయి. ఇది పరోక్షంగా చైనా సరఫరా గొలుసును దెబ్బతీసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం చైనా ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. చైనా ఆరాటపడటానికి ప్రధాన కారణం భారత్ ఒక అపారమైన మార్కెట్ కావడం. యుఎస్ ఆంక్షల వల్ల పాశ్చాత్య దేశాల్లో వ్యాపారం తగ్గడంతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు చైనా భారత్తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవాలని చూస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి ఆర్థిక సంబంధాలు పెంచుకోవడం ద్వారా
తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. అంతర్జాతీయ రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. చైనా ఇప్పుడు భారత్ స్నేహం కోసం ఆరాటపడుతోంది.